అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా శనివారం పండగ వాతావరణం నెలకొంది. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తండేల్ చిత్రంలోని తన అద్భుత నటనకు గాను ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ అవార్డు దక్కించుకోవడంతో స్టూడియో బృందం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ సంబరాల్లో తండేల్ చిత్ర నిర్మాత బన్నీవాస్ కూడా పాల్గొని అన్నపూర్ణ ఫ్యామిలీతో కలిసి తన సంతోషాన్ని పంచుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి చైతన్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేటి నటుడి ప్రతిభను గుర్తించి అవార్డు ప్రకటించడం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేశారు. స్టూడియో ప్రాంగణమంతా చప్పట్లు, కేరింతలతో మారుమోగిపోయింది. తమ ఆత్మీయ నటుడు సాధించిన ఈ విజయం ప్రతి ఒక్కరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ టీజ్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపుతుంది. పవన్ కళ్యాణ్ అద్భుతమైన కమాండింగ్ అవతార్లో కనిపించిన ఈ గ్లిమ్స్ ప్రేక్షకులు తెరపై చూడటానికి ఇష్టపడే మాస్ ఎనర్జీ, చరిష్మాను సంపూర్ణంగా సంగ్రహించింది. ఈ గ్లిమ్స్ విడుదలైన క్షణం నుంచే సామాజిక మాధ్యమాల్లో అద్భుతమైన స్పందన లభిస్తుంది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రభావవంతమైన డైలాగులు, శక్తివంతమైన బాడీ లాంగ్వేజ్ అభిమానులు, ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిన్న గ్లిమ్స్ ఇప్పుడు సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది. అభిమానులచే కల్ట్ క్యాప్టెన్ అని ప్రశంసించబడే దర్శకుడు హరీష్ శంకర్ ప్రేక్షకులు ఆరాధించే విధంగా పవన్ కళ్యాణ్ను మరోసారి ఉత్తేజపరిచే రీతిలో ప్రదర్శించడంలో సఫలమయ్యారు. ఈ గ్లిమ్స్ సినిమా యొక్క తీవ్రతను, పవర్ స్టార్ పాత్రను మరింత బలంగా చూపించే విధంగా రూపొందించబడింది. గ్లిమ్స్కి వస్తున్న అద్భుతమైన స్పందనపై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇది చిన్న భాగం మాత్రమేనని, త్వరలో విడుదలగానున్న ట్రైలర్తో మరింత ఉత్సాహం పెరుగుతుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి పాటలను స్వరపరచగా, ఎస్ తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రేక్షకులను డ్యాన్స్ చేయిస్తే, తమన్ తన నేపథ్య సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు. ఈ సంగీత ద్వయం ప్రేక్షకులకు ఒక గొప్ప సంగీత అనుభవాన్ని హామీ ఇస్తుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తాజాగా విడుదలైన గ్లిమ్స్ కూడా ఆకట్టుకోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు పెరుగుతున్నాయి. నానక్రామ్ గూడలోని స్టార్ క్యాన్సర్ సెంటర్లో నిర్వహించిన స్టార్ శక్తి ఉత్సవ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, కుమార్తె సుస్మిత కొణిదెల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ మహమ్మారిని జయించిన వారి ధైర్యాన్ని, పట్టుదలను వారు ప్రత్యేకంగా అభినందించారు. క్యాన్సర్ సర్వైవర్స్ను సన్మానించి వారితో గడిపిన క్షణాలు అక్కడున్న వారందరిలో ఎంతో స్ఫూర్తిని నింపాయి. చికిత్స పొందుతున్న వారు అధైర్యపడకుండా పోరాడాలని సురేఖ గారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ వేడుకలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంటూ తనకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాట అంటే ఎంతో ఇష్టమని సురేఖ తెలిపారు. ఆ పాటలోని అర్థం, మాధుర్యం ఎంతో బాగుంటుందని చెబుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆమె ఇష్టదైవం, అభిమాన పాట గురించి తెలుసుకున్న అక్కడి అతిథులు, ప్రేక్షకులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. సుస్మిత కొణిదెల సైతం క్యాన్సర్ బాధితులకు అండగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 విజేతలకు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. వివిధ విభాగాల్లో తమ ప్రతిభను చాటుకున్న ప్రతి ఒక్కరిని అసోసియేషన్ అభినందించింది. ముఖ్యంగా సినీ విమర్శకులు, జర్నలిస్టుల తరఫున ఈ అవార్డుల పట్ల హర్షం వ్యక్తమవుతుంది. ఈ పురస్కారాల్లో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభుకి ఉత్తమ పుస్తక రచయితగా గద్దర్ అవార్డు దక్కడం విశేషం. ఈ విజయం ఫిలిం క్రిటిక్స్ సభ్యులతో పాటు ప్రతి సినిమా జర్నలిస్ట్ గర్వించదగ్గ విషయమని అసోసియేషన్ పేర్కొంది. అక్షరంతో సినిమా రంగానికి ఆయన చేస్తున్న కృషికి ఈ అవార్డు తగిన గుర్తింపునిచ్చింది. ఈ సందర్భంగా జర్నలిజం విభాగం నుంచి ఒకరికి ఈ గౌరవం దక్కడంపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షులు బత్తుల జేవి ప్రసాదరావు, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి నేతృత్వంలోని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఈ మేరకు అధికారికంగా అభినందనలు తెలిపింది. సినిమా పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడే ఇలాంటి పారదర్శకమైన అవార్డులను ప్రభుత్వం ప్రోత్సహించడం శుభ పరిణామమని వారు అభిప్రాయపడ్డారు. విజేతలందరికీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందాలని వారు ఆకాంక్షించారు. సినిమా హీరోగా మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత గల పౌరుడిగా మెగా సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన #StandWithHer క్యాంపెయిన్లో సాయి తేజ్ భాగస్వామి అయ్యారు.
మహిళల రక్షణ, గౌరవం పట్ల సమాజంలో అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సమిష్టిగా బాధ్యత తీసుకోవాలని ఈయన పిలుపునిచ్చారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళల భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటి చెప్పారు. సాయి దుర్గతేజ్ వంటి యువ హీరోలు ఇలాంటి సామాజిక అంశాల కోసం ముందుకు రావడం సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ఈ వేడుకలు మహిళల రక్షణ కోసం రూపొందించిన పలు కీలక అంశాలను చర్చించారు. ఒక సామాజిక మార్పు కోసం సెలబ్రిటీలు గొంతు కలపడం వల్ల యువతలో గొప్ప మార్పు వచ్చే అవకాశం ఉంది. సాయి దుర్గతేజ్ తన ప్రసంగంలో మహిళల పట్ల గౌరవంతో కూడిన ప్రవర్తన ఇంటి నుండే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ క్యాంపెయిన్ను అభినందిస్తూ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పోలీస్ యంత్రాంగం, సినీ ప్రముఖులు కలిసి నిర్వహిస్తున్న ఈ పోరాటం మహిళా లోకంలో భరోసా నింపుతోంది. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ క్యాంపెయిన్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ముందే మ్యూజికల్ వరల్డ్లో రికార్డులను తిరగరాస్తుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి 2 పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ పోస్టర్స్ సినిమాపై హైప్ పెంచగా, సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. చాలా కాలం తర్వాత ఒక భారీ తెలుగు ప్రాజెక్టుకు ఆయన వర్క్ చేస్తూ ఉండటంతో మ్యూజిక్ లవర్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే విడుదలైన మొదటి సాంగ్ చికిరి చికిరి మెలోడీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇన్స్టాంట్ హిట్గా నిలిచిన ఈ పాట స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో టాప్ ట్రెండింగ్లో నిలిచింది. ప్రతి ఒక్కరి కాలర్ ట్యూన్గా మారిపోయి చరణ్ క్రేజ్ను మరోసారి నిరూపించింది. రెండో సింగిల్ రై రై రారా రాకతో అంచనాలు రెట్టింపయ్యాయి. ఫుల్ ఎనర్జెటిక్ బీట్స్తో సాగే ఈ మాస్ సాంగ్ కుర్రాలను ఉర్రూతలూగిస్తోంది. రెహమాన్ మార్క్ రిథమ్ అదిరిపోయే ట్యూన్ వెరసి ఈ పాట చర్ట్ బస్టర్గా నిలిచింది. 2 పాటలు వేర్వేరు మూడ్స్లో ఉన్నప్పటికీ మ్యూజిక్ లవర్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ మెప్పించడంలో పెద్ది ఆల్బమ్ సక్సెస్ అయింది. కేవలం 2 పాటలకే ఏకంగా 300 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం ఒక అరుదైన రికార్డ్. థియేటర్స్లోకి రాకముందే ఈ స్థాయి వ్యూస్ రావడం సినిమా రేంజ్ను తెలియజేస్తుంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అకాడమీ అవార్డుల ప్రధానోత్సవంలో ఆమె ప్రెజెంటర్గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ప్రియాంక స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ నెల 16న జరగనున్న 98వ అకాడమీ పురస్కారాల వేడుకలో హాలీవుడ్ ప్రముఖులు రాబర్ట్ డౌనీ జూనియర్, విల్ ఆర్నెట్ వంటి వారితో కలిసి ఈమె వేదికను పంచుకోనున్నారు. ఆస్కర్ ప్రెజెంటర్గా ప్రియాంక వ్యవహరించడం ఇది రెండోసారి. గతంలో 2016లోనూ ఈమె ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇటీవల 95వ ఆస్కార్ వేడుకల్లో RRR చిత్రంలోని నాటు నాటు పాటను దీపికా పదుకొనే ప్రపంచ వేదికపై పరిచయం చేశారు. ఇప్పుడు మరోసారి ఒక భారతీయ నటి అకాడమీ వేదికపై మెరవనుండటం విశేషం. ఇటీవలే ప్రియాంక పాప్ స్టార్ లీసాతో కలిసి గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా ప్రదానం చేశారు. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంతో ఈమె బిజీగా ఉన్నట్లు సమాచారం. ఏడాది ఆస్కార్ బరిలో సిన్నర్స్ చిత్రం ఏకంగా 16 నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రియాంక చోప్రాకు దక్కిన ఈ గుర్తింపుతో ఆస్కార్ వేదికగా వారణాసి మూవీ క్రేజ్ మరింత పెరగనుంది. టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తన కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో తండేల్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నిలిచారు. పక్కా లోకల్ నేటివిటీతో సాగే ఈ సినిమాలో చైతు చూపించిన వేరియేషన్స్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సీరియస్ రోల్స్లో కూడా తన విశ్వరూపం చూపించగలనని ఈ అవార్డుతో నిరూపించారు. జ్యూరీ సభ్యులు సైతం ఈయన నటనలోని డెప్త్ను చూసి ఏకగ్రీవంగా బెస్ట్ యాక్టర్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డు రావడం వెనుక నాగ చైతన్య పడ్డ కష్టం అంతా ఇంత కాదు. తండేల్ మూవీ కోసం ఈయన తన లుక్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నీ మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మత్స్యకారుల జీవన శైలిని అర్థం చేసుకోవడానికి చాలా రోజులు వారితోనే గడిపారు. వారి మాట తీరు, నడవడికను వంటబట్టించుకొని వెండితెరపై ఒక నిజమైన జాలరిని ఆవిష్కరించారు. ఈ మేకోవర్ చూసి అక్కినేని అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్షకులు సైతం షాక్ అయ్యారు.
స్క్రీన్ మీద చైతూ పండించిన ఎమోషన్స్ థియేటర్లలో ఆడియన్స్ను కట్టిపడేశాయి. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితిలో చిక్కుకున్న ఒక మత్స్యకారుడి వేదనను ఈయన అద్భుతంగా పలికించారు. రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా రియలిస్టిక్ అప్రోచ్తో సాగే ఈ పాత్ర చైతూ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అవార్డ్ ప్రకటన వచ్చిన తర్వాత నాగ చైతన్య తన సంతోషాన్ని టీంతో పంచుకున్నారు. తండేల్ సినిమా తన హృదయానికి చాలా దగ్గరైన చిత్రమని ఈయన పేర్కొన్నారు. ఈ గౌరవం తన ఒక్కడిదే కాదని సినిమా కోసం రాత్రి బౌళ్ళు కష్టపడిన టెక్నీషియన్స్, దర్శకుడికి చెందుతుందని తెలిపారు. ఒక మంచి కథను నమ్మి చేసిన ప్రయత్నానికి దక్కిన ఫలితం ఇదని ఆయన వ్యాఖ్యానించారు. అక్కినేని నాగార్జున సైతం తన కొడుకు సాధించిన ఈ విజయానికి గర్వంగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చైతూపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తన రాబోయే చిత్రం దురంధర్ సీక్వెల్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దురంధర్ ది రివెంజ్ కోసం ఆయన బీస్ట్ మోడ్ ఆన్ చేసినట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రతీకారంతో రగిలిపోతున్న కథానాయకుడి పాత్రను పరిచయం చేస్తూ అంచనాలను భారీగా పెంచేస్తుంది. ఈ సినిమా కథ పూర్తిగా వ్యక్తిగత ప్రతీకారం చుట్టూ తిరుగుతుందని రణవీర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చారు. ఇది పర్సనల్ అని చెప్పాను కదా, ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ సీక్వెల్లో తన పాత్ర హంజా సరికొత్త పంథాలు, మరింత తీవ్రమైన భావోద్వేగాలతో కనిపిస్తుందని స్పష్టం చేశారు. 3 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో రణవీర్ సింగ్, జస్కిరత్, హంజా అనే 2 విభిన్న అవతారాల్లో భీకరంగా కనిపించారు. ధైర్యం, ఇంధనం, ప్రతీకారం అనే ట్యాగ్లైన్ సినిమా కథలోని తీవ్రతను తెలియజేస్తుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో భారీ తారాగణం ప్రేక్షకులను ఆకట్టుకోనుతాయి. వ్యూహకర్త అజయ్ సన్యాల్ పాత్రలో ఆర్ మాధవన్, ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్గా నెగటివ్ షేడ్స్తో అర్జున్ రాంపాల్, శక్తివంతమైన ఎస్పీ చౌదరి అస్లం పాత్రలో సంజయ్ దత్ తమదైన నటనతో ఉత్కంఠను పెంచబోతున్నారు. టాలీవుడ్ సీనియర్ రైటర్ సాయి మాధవ్ బుర్రా, నటి వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య మొదలైన సరస్వతి కథా వివాదం హాట్ టాపిక్గా మారింది. తన కథను వరలక్ష్మి రేప్ చేశారంటూ సాయి మాధవ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక సున్నితమైన సామాజిక అంశంపై సినిమా తీసినప్పుడు అంతటి గౌరవనీయ స్థానంలో ఉన్న వ్యక్తి అంతటి అసభ్యకరమైన పదాన్ని వాడటం అత్యంత రూడ్గా ఉందంటూ ఆమె మండిపడ్డారు. వరలక్ష్మి తన వెర్షన్ను వినిపిస్తూ సాయి మాధవ్ బుర్రా పేరును టైటిల్స్ కార్డులో వేయడం ఆయనపై ఉన్న మర్యాదతోనే చేశానని స్పష్టం చేశారు. నిజానికి ఆ కథను ఆయనే 6 ఏళ్లుగా తన వద్ద ఉంచుకున్నారని, అందులో ఉన్న ల్యాగ్ వల్లే ఏ స్టార్ హీరో కూడా ఆ ప్రాజెక్ట్ను టేకప్ చేయలేదని ఆమె ఎద్దేవా చేశారు. తాను స్క్రిప్ట్ మార్పుల గురించి మాట్లాడదామని ప్రయత్నించినప్పుడు ఆయన ఫోన్లో కూడా అందుబాటులో లేరని, కేవలం పెద్ద సినిమాల పనిలో బిజీగా ఉన్నానని తప్పించుకున్నారని ఆరోపించారు. ఒక దర్శకురాలిగా నేటి తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేసి పూర్తి హక్కు తనకుందని వరలక్ష్మి గట్టిగా వాదించారు. కథను కొనుగోలు చేసి దానికి సంబంధించిన పూర్తి నగదు చెల్లించిన తర్వాత అది తన ఆస్తి అని ఆమె గుర్తు చేశారు. నేను ఎవరి కథను దొంగలించలేదు, అగ్రిమెంట్ ప్రకారమే అన్నీ జరిగాయని ఆమె తేల్చి చెప్పారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతమయ్యాయి. తాజాగా శనివారం నాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్ పర్యవేక్షణలో నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాపై అంచనాలు పెంచేలా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల కోసం నేడు ఓ సర్ప్రైజ్ అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. వాస్తవానికి చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయాలని భావించినప్పటికీ వారం రోజుల ముందుగానే అంటే మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇటీవలే ప్రకటించారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విజేతల జాబితాను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. సినీ పరిశ్రమలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలు దక్కాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ నేషనల్ అవార్డు గెలుచుకోగా, విలక్షణ నటి జయసుధ ఏఎన్ఆర్ అవార్డుకి ఎంపికయ్యారు. వివిధ విభాగాల్లో సినీ దిగ్గజాలకు దక్కిన ఈ గౌరవం పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్కు, సినారే అవార్డు సుద్దాల అశోక్ తేజకు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్విని దత్కు లభించాయి. రఘుపతి వెంకయ్య అవార్డు రమేష్ ప్రసాద్కు, కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తికి ప్రకటించారు. ఏడాది మొత్తం 17 విభాగాల్లో అవార్డులను అందజేసినట్లు జ్యూరీ వెల్లడించింది. ప్రధాన విభాగాల్లో నాగ చైతన్య తండేల్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నిలిచారు. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి రష్మిక మందన ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకున్నారు. రాజు వెడ్స్ రాంబాయ్ ఉత్తమ చిత్రంగా నిలవగా, అదే చిత్రానికి గాను సాయిలు ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. తండేల్ సినిమాకు నేషనల్ ఇంటిగ్రిటీ విభాగంలో గుర్తింపు లభించింది. సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఎంపికైంది.
మిరాయ్ సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల్లో సత్తా చాటింది. దండోరా ద్వితీయ ఉత్తమ చిత్రంగా, ది ప్రీ వెడ్డింగ్ షో తృతీయ ఉత్తమ చిత్రంగా నిలిచాయి. సాంకేతిక విభాగాల్లో కార్తిక్ ఘట్టమనేని ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా, శ్రీకర్ ప్రసాద్ ఉత్తమ ఎడిటర్గా గుర్తింపు పొందారు. తోట భరణి ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో ఛాంపియన్ సినిమాకు అవార్డు దక్కించుకున్నారు. సంగీత విభాగంలో దండోరా చిత్రానికి గాను మార్క్ కే రాబిన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. కన్నప్ప సినిమాకు గాను అనురాగ్ కులకర్ణి, సాహితీ చాగంటి నేపథ్య గాయకులుగా అవార్డులు గెలుచుకున్నారు. యుఫోరియా సినిమాకు గాను గుణశేఖర్ ఉత్తమ కథా రచయితగా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు గాను అనిల్ రావిపూడి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా నిలిచారు. కుబేర చిత్రానికి గాను నందకిషోర్ ఉత్తమ గేయ రచయితగా పురస్కారాన్ని అందుకున్నారు. నటీనటుల విభాగంలో శివాజీ ఉత్తమ సహాయ నటుడిగా, భూమిక ఉత్తమ సహాయ నటిగా ఎంపికయ్యారు. జిగ్రీస్ సినిమాకు గాను కృష్ణతేజ ఉత్తమ హాస్య నటుడిగా నిలిచాడు. ప్రీ వెడ్డింగ్ షో చిత్రానికి గాను బాల నటుడిగా రోహన్ రాయ్ తన నటనకు గుర్తింపు పొందాడు. లిటిల్ హార్ట్స్ చిత్రంతో సాయి మార్తాండ్ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్గా నిలిచారు. స్పెషల్ జ్యూరీ విభాగంలో చైతు జొన్నలగడ్డ, అనంతిక, రోషన్ మేఘ తమ ప్రతిభకు అవార్డులు అందుకోనున్నారు. సామాజిక సందేశాత్మక చిత్రంగా కోర్టు మూవీ ఎంపికైంది. పర్యావరణ విభాగంలో ఇక్వా పురస్కారాన్ని సొంతం చేసుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన పురస్కారాలతో ఈ వేడుక మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. మొత్తంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్దే కాకుండా అవార్డుల వేటలోనూ తమ సత్తా చాటాయి. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఛాంపియన్, రాజు వెడ్స్ రాంబాయ్, దండోరా వంటి సినిమాలు మెజారిటీ అవార్డులను కైవసం చేసుకుని మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఛాంపియన్ చిత్రం అత్యధికంగా 5 విభాగాల్లో పురస్కారాలు అందుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్స్, కొరియోగ్రఫీ వంటి సాంకేతిక విభాగాలతో పాటు స్పెషల్ జ్యూరీ హీరోగా రోషన్ గుర్తింపు పొందారు. గ్రామీణ ప్రేమకథ చిత్రమైన రాజు వెడ్స్ రాంబాయి 4 అవార్డులతో 2వ స్థానాన్ని ఆక్రమించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయకుడు, స్పెషల్ జ్యూరీ నటుడు విభాగాల్లో ఈ మూవీ తన ముద్ర వేసింది. విప్లవాత్మక సామాజిక అంశాలతో కూడిన దండోరా 3 అవార్డులను దక్కించుకుంది. ఇందులో ద్వితీయ ఉత్తమ చిత్రం పురస్కారంతో పాటు మార్క్ కే రాబిన్ సంగీతానికి గుర్తింపు లభించింది. ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా మిరాయి సైతం 3 విభాగాల్లో అవార్డులు సాధించి సాంకేతిక ప్రతిభను నిరూపించుకుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఈ చిత్రం జ్యూరీని మెప్పించింది. ఇక తండేల్ 2 కీలక అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. నాగ చైతన్యకు ఉత్తమ నటుడు అవార్డును తెచ్చిపెట్టడంతో పాటు జాతీయ సమగ్రత విభాగంలో కూడా ఈ సినిమా గుర్తింపు పొందింది. ఇలా కమర్షియల్ హంగులతో పాటు మట్టివాసన ఉన్న కథలకే ఈ అవార్డుల్లో పెద్దపీట వేశారు. ఇప్పుడు గాయపడ్డ సింహంగా మన ముందుకు రాబోతున్నారు. తరుణ్ భాస్కర్ గారి మాటలు వినేద్దాం. జీజీవ్, చాలా గాయపడ్డాను నేను లైఫ్లో, మీలానే చాలా గాయపడ్డాను. కానీ ఆ గాయాలన్నీ ఇంజనీరింగ్ కాలేజ్లోనే అయినాయి. మీ అందరికి అవుతున్నాయి చూడండి. అక్కడ ఒక డివిజన్ ఉన్నది, వాళ్ళేమో ఏదో ట్రై చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడిని ఇంప్రెస్ చేస్తున్నారు, అంతే ఏదేదో అవుతుంది అంత. కాదు, థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఇక్కడికి రావడం అన్నది నా అదృష్టం, ఎందుకంటే ఇంత పవర్ ఎక్కడ లేదు. జీజీయూ ఇస్ అమేజింగ్. ఇంత కొలాబ్ అసలు నేను ఎక్కడా చూడలేదు. ఫార్మసీ, ఇంజనీరింగ్ అంతా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఉంది అక్కడ. ఏంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఒక ఓ వేసుకోండి. ఫార్మసీ 2 కలిపి చదువుతున్నారా? ఏం చదువుతున్నారో తెలుసా మీకు? ఎంతమంది చిట్టీలేసి పాస్ అవుతారు? ఓ వేసుకోండి. ఏయ్ అంటే చదవరారా మీరు? అది ఫ్యాకల్టీ ఉన్నారని చెప్పండి వెనకాల. ఏంటి? ఓకే, సో ఎవరు యూఎస్కి వెళ్దాం అనుకున్న ప్లాన్ ఉందా లేదా? ఎందుకు ఇప్పుడు ఆడ బాంబులు వేస్తున్నారనా? దేనికి భయపడద్దు, మనం గాయపడుతూనే ఉండాలి. కానీ లవ్లీ ఎనర్జీ. అసలు నాకు ఆల్వేస్ లవ్ కమింగ్ టు అ కాలేజ్, కానీ దిస్ యూనివర్సిటీ ఈజ్ స్పెషల్. చాలా వైబ్ ఉంది. అసలు ఇట్లనే ఉంటుందా రోజంతా మీకు? అన్నిటికీ ఓ అంటారా మీరు? బాయ్. ఏదో మేము ఎంజాయ్ చేద్దామంటే మీరు ఎందుకురా సాంగ్ లాంచ్కి వచ్చినారు అన్నట్టుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్. ఐ హోప్ యూ లైక్ ద సాంగ్. బాగుండేనా? there's lot more coming up, and most importantly it's the talent of this director Kashyap Srinivas.
ఇంజనీరింగ్లో మళ్ళానే ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు చాలా స్టోరీస్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ తీసి కష్టపడి హీ మేడ్ హిజ్ ఓన్ నేమ్. నౌ హీస్ డెబ్యూయింగ్ విత్ గాయపడ్డ సింహం. అసలైన హీరో సినిమాకి ఆయన కథనే, ఆయననే, మొత్తం ఆయనదే అన్నమాట. సో కష్టపడ్డ సింహం ఆయన, అనుభవిస్తున్న నేను అదృష్టమైన సింహం నేనే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఆల్ మై ప్రొడ్యూసర్స్. మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలేజ్ లైఫ్ని మంచిగా ఉపయోగించి ఏ విధంగానైనా, నాట్ జస్ట్ స్టడీస్, ఏదో చిట్లు పెట్టుకొని పాస్ అవ్వడం ఒకటే కాదు, చదువుకొని పాస్ అవ్వండి, అట్లా అంటలేను నేను, చిట్టీలు కూడా పెట్టుకోకండి దయచేసి. బట్ ఫాలో వాట్ యువర్ లవింగ్ అండ్ మీకు సక్సెస్ ఇస్ జస్ట్ 1 inch క్లోజర్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఇన్స్పిరేషన్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ. తరుణ్ భాస్కర్ గారు, మాకు అంటే ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మేమందరం పడ్డ వాళ్ళమే. మీ లైఫ్లో అట్లా గాయపడ్డ మూమెంట్ ఏదైనా ఉందా? అవన్నీ చాలా ఉన్నాయి కానీ స్టేజ్ మీద చెప్పలేనండి. అంతే అంటారా? ఓకేలేండి. మరి ఈ సినిమాలో అయితే బాగా దారుణంగా గాయపడ్డారు అని తెలుసు. చాలా దారుణంగా, ఐ థింక్. కానీ ఇంతకీ ఏంటి అంత యుద్ధం చేసినట్టు చేస్తున్నారేంటి? అంటే ట్రంప్ ఇప్పుడు చేస్తుంటే మీరు ముందు నుంచి యుద్ధం స్టార్ట్ చేసినట్టున్నారు ట్రంప్ మీద. అంటే బేసిక్గా నేను వాస్తవం ఒకసారి చెప్పాలంటే, ఒక్కసారి యూఎస్ వెళ్ళానండి. ఈ సినిమా తర్వాత నేను వెళ్ళాను, ఎందుకంటే వీసా ఆఫీస్లో వాళ్ళు నా గురించి సెర్చ్ చేస్తే ఇది వస్తుంది, ట్రంప్ గురించి song కాదండి, పాడతావా? మరి తెల్ల పిల్లి అది ఇది అంటే నన్ను అవుతుంది. రిజెక్ట్ చేసేసినారు ఆల్రెడీ. ఆ. సో భాను గారు నన్ను ఏదో ఒక సూట్ కేసులో వేసి కెనడా వరకు అయితే తీసుకెళ్తా అన్నారు. ఓకే. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. హలో జీజీయు, అదే గాయపడ్డ సింహం. సో ఇక్కడ బేసిక్గా కాలేజ్లో చదువు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు, కానీ కాలేజ్ లైఫ్ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఇలాంటి ఫెస్ట్లు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి ఫెస్ట్లోనే నేను ఏదో డ్యాన్సో ఏదో చేసేసి అందరూ మీలాగా అరుస్తూ ఉంటారు కదా, ఆ చైర్ ఇవన్నీ విని ఇలాంటిది ఏదో కావాలనే ఈ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాం. సో నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఇక్కడ ఉంటారు, ఉన్నారా? అది అందరూ మన డ్రీమ్స్ని రీచ్ అవ్వాలి. ఈ ప్రాసెస్లో గాయాలు పడతాం, గాయపడ్డ సింహాలు అవుతాం. అండ్ ఎంతమంది యూఎస్కి వెళ్ళాలనుకుంటున్నారు? లైట్ తీసుకున్నారా? అంటే ట్రైజర్ చూసిన తర్వాత ఎందుకులే అనుకున్నట్టున్నారండి. కొంతమంది ఎత్తారు, మీకు ఉంటుంది. అయితే ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు, ఎవరైతే వెళ్ళొద్దు అనుకుంటున్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. సో త్వరలోనే ఈ సినిమా వస్తుంది, డెఫినెట్గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. తరుణ్ గారు తన బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ జీజీయు మేనేజ్మెంట్ అందరికీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మేము డెఫినెట్గా ఈ సాంగ్ ఒక కాలేజ్లోనే లాంచ్ చేద్దాం అని అనుకున్నాం, అది ఇక్కడ కుదరడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.